అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది నా స్టైల్లో అండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేను ఇలా చేస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని 3 లవంగాలు, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, 3 పచ్చిమిరపకాయల చీలికలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కుని 2 మీడియం సైజు ఉల్లిపాయలు, చిటికెడు ఉప్పు. ఇది ఎందుకంటే ఉల్లిపాయలు చిటికెడు ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి అంటారు. 4 కరివేపాకు రబ్బలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయింది. 1 కేజీ మటన్ తీసుకుని అందులో పసుపు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల రాళ్ళుప్పు వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. ఆ తర్వాత ఉడికిన ఉల్లిపాయల్లో ఇలా మటన్ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ కారం ధనియాల పొడి ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇదిగోండి మటన్ ముక్కలు ఈ విధంగా తయారవుతాయి. 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇదిగోండి మటన్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఈ విధంగా తయారైన తర్వాత నేను ఇందులో 750 ml అంటే 750 ml వాటర్ కలుపుకుంటున్నాను. 1/2 కేజీ మటన్కి 750 ml వాటర్ కలుపుకుంటున్నాను. ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలాసేపు పడుతుంది కదండి. అది ప్రెషర్ కుక్కర్ అయినా సరే మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువసేపు పడుతుంది. నేను ముందు మటన్ వేసుకుని తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాను. ఎందుకంటే మటన్ కన్నా ముందు టమాటా ముక్కలు వేసుకున్నాం అనుకోండి మటన్ సరిగ్గా ఉడకదు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. నేను ఇక్కడ నీలం వాళ్ళది 1.5 లీటర్ది స్టీల్ ప్రెషర్ కుక్కర్ వాడుతున్నాను. నాకు 8 విజిల్స్ వస్తే మటన్ ఫుల్గా ఇదిగో ఈ విధంగా ఉడుకుతుంది. మీరు మీ ఇంట్లో కుక్కర్ని బట్టి కొంచెం విజిల్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి 8 విజిల్స్ తర్వాత మటన్ కన్సిస్టెన్సీ ఇలా ఉంది. చూసారా మటన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. నాకైతే మీడియం ఫ్లేమ్లో 8 విజిల్స్ రావడానికి 15 నిమిషాలు టైం పట్టిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన గుమగుమలాడే టేస్టీ సింపుల్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేదంటే అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ నేను చెప్పిన విధంగా చేస్తే సింపుల్గా 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాదండి, ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ రూపంలో అంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ షాన్వీస్ కిచెన్.